మాతృదేవోభవ. సంతతి నిన్ను బాధించిన ఇంతయు శపింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి, అంతా నీ మహిమ గాదే అవనీ మాత, అంతా నీ మహిమ గాదే అవనీ మాత. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 722వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తిక్కన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకున్నాం. ఇక ఆయన కవిత్వాన్ని గురించి సముద్రం ఏముంటుందో చూడండి. సముద్రవంతడి గురించి సముద్రవంతడి కవి గురించి సముద్రం చెబుతున్న మాట ఇది. వెలయన్ భారత గాథ వ్రాశను మనోవిశ్లేషణారీతి, వెలయన్ భారత గాథ వ్రాశను మనోవిశ్లేషణారీతి, వాగ్విలసన్మోహన పద్య గద్య రచనావిర్భూతమోద ప్రభా నిలయంబుల్ గద తిక్కనార్యుకృతులే. వాగ్విలసన్మోహన పద్య గద్య రచనావిర్భూత మోద ప్రభా నిలయంబుల్ గద తిక్కనార్యుకృతులే. నిన్నైన నన్నైన సంచలితుంజేయును యుద్ధ ఘట్టములు దృశ్యస్ఫూర్తి మంత్రాంగములు, నిన్నైన నన్నైన సంచలితుంజేయును యుద్ధ ఘట్టములు దృశ్యస్ఫూర్తి మంత్రాంగములు. వెలయన్ భారతగాథ వ్రాశను మనోవిశ్లేషణారీతి. ఎప్పుడు కవిత్వంలో పాత్ర చిత్రణలో మనోవిశ్లేషణ అనేది చాలా ముఖ్యం. దీన్ని ఆంగ్లంలో సైకో ఎనాలిసిస్ అంటారు. ఇది ఏదో నవల్లో ఇంగ్లీష్ సాహిత్యము వచ్చాక వచ్చింది కాదు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో చాలా ఉంది, సంస్కృత సాహిత్యంలో ఇంకా ఉంది. ఇంగ్లీష్ నుంచి ఒక మాట రాగానే ఆ విధానం మొత్తం ఇంగ్లీష్తోనే వచ్చింది అనుకోకూడదు. ఆ మాట ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని ఆ విధానాన్ని ఆ మాటతో అన్నారంతే. మన దగ్గర అది లేకుండా ఉండదు. తిక్కన భారతం మనోవిశ్లేషణకి కేంద్రం. ఎందుకు మనోవిశ్లేషణ గురించి మనం ఆలోచించాలంటే మనస్సే ప్రపంచానికి మూలం. మనస్తత్వశాస్త్రం నేర్చుకోవడం చదవడం ప్రతి వ్యక్తికి ముఖ్యం. భౌతిక శాస్త్రాల కంటే చాలా గొప్పది మనస్తత్వ శాస్త్రం. సైకాలజీ గురించి మాట్లాడేవాళ్ళు ఏదో మనం పిచ్చి కుదిరించే వైద్యులను అలా చూడక్కల్లా. వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు. అసలు మాట్లాడవలసింది మనస్సు గురించి. మన మనస్సును మనం పరిశీలించుకోకుండానే ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. మన లోపల ఏం జరుగుతుంది, అసలు ఈ మాట్లాడుతుంటే మనస్సు ఏం చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సును మనమే పరిశీలించుకుంటే మనలో ఉండే గొప్పతనము, మనలో ఉండే కుళ్ళు బుద్ధులు కూడా మనకు తెలుస్తాయి. ఎవరు ఎదురుగా లేరు. ఏదో విషయం వాదన వచ్చినట్టు, ఎవరో మన ఎదురుగా ఉన్నట్టు, వారితో మనం వాదిస్తున్నట్టు, వారి పాత్ర మనమే కల్పించి, వారి మాటలు మనమే కల్పించి మనం మాట్లాడుతూ ఉంటామండి. చివరికి ఏదో మనం నెగ్గినట్టు అనుకోవడం, సంతోషించడం. ఏమిటిది? అహంకారం కాకపోతే? ప్రతి వ్యక్తి ఆలోచించుకోవలసిన విషయం ఇది. దీన్నే కృష్ణమూర్తి గారి వంటి తత్వవేత్తలు నీ మనస్సులో ఏం జరుగుతుందో చూసుకో, నీ మనస్సులో ఏం జరుగుతుందో చూసుకో అన్నారు. మనసును గమనించి క్షణక్షణంబున, క్షణక్షణం మనస్సును గమనించాలన్నారు. యోగశాస్త్రంలోనూ అంతే చెప్పారు. అంతేకాదు శంకరాచార్య వంటి గొప్ప తత్వవేత్త సృష్టిలో భేదం లేదయ్యా, నీ దృష్టిలో తప్ప అన్నారు. దృష్టి అంటే మనస్సే. దానికి వేదాంత రెండమలో చెప్పిన దాన్ని తిక్కన గారి ఉదాహరణతో చెప్పుకుందాం మనం. దృగ్దృశ్యముతో పదార్థముద్వౌ పరస్పర విలక్షణవు దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత రెండిమఖ. దృగ్దృశ్యవు తౌ పదార్థవు ద్వౌ. దృక్కు దృశ్యములు రెండు ఉన్నాయ్యా. దృక్ అంటే చూపు, దృశ్యం అంటే కనబడే వస్తువు. ఇంక మూడోవాడు ద్రష్ట, సరి వేరే విషయం. దృక్కు దృశ్యం, చూపు చూడడం, అలాగే దృశ్యం కనబడే వస్తువు, ఇది రెండు ఉన్నాయి. పరస్పర విలక్షణం, మనకు మామూలుగా విలక్షణంగా కనబడతాయి. చూపు వేరు, చూసే దృశ్యం వేరు కదండి. దృశ్యం ఉండబట్టి చూస్తున్నాం, లేకపోతే ఏం చూస్తాం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే దృక్కే ఉందండి, దృశ్యం లేదండి. దృశ్యం తన్నశ్యం. దృశ్యం లేదండి, దృక్కే ఉందండి. చూపు ఉండడం వల్లే దృశ్యం కనపడుతుందండి. దృశ్యం ఉండడం వల్ల మనం చూడడం అనేది పైకి ఇలా కనపడుతున్న విషయం అండి. కానీ మన చూపు ఉండడం వల్లే ఆ దృశ్యం ఉందండి. అసలు అద్దం ముందు నిలబడితే అర్థం అవుతుందండి. మనం చూస్తున్నప్పుడే ఆ ప్రతిబింబం పడుతుంది, మనం చూడకపోతే పడదండి.
మనం చూడని వస్తువులు ప్రతిబింబాలు అందులో పడుతున్నాయి కదా అనద్దండి. ఆ వస్తువులు చూస్తున్నాయండి, మనకు మాత్రమే కళ్ళు లేవండి. వాటికి వాటికి భగవంతుడు ఇచ్చిన కళ్ళు వాటికి ఉన్నాయండి, మనకు మాత్రమే లేవండి. అంచేది ఇది అర్థమైతే ప్రపంచమంతా కూడా మనం చూస్తుండబట్టే మనకు కనపడుతోంది. మనం చూస్తున్న కళ, రాత్రి పడుకున్న కంటున్న కళ, మనం చూస్తున్నంతసేపు కళ అది ఉన్నట్టే ఉంది. అన్ని అనుభూతులు చెందుతూనే ఉన్నాం, సుఖదుఖాలన్నీ, రాగద్వేషాలన్నీ. కళ నుంచి ఒక్కసారి బేరమని బయటకు వచ్చాక అంతా మాయమ్మా, ఏదో కళ అలా వచ్చేసింది ఏమిటో, అందుకే పడుకునేటప్పుడు విభూతి పెట్టుకుని పడుకోవాలి అనుకున్నా పెట్టుకున్నాం. ఈ మొత్తం జీవితం కూడా ఓ కళ. అది మనం ఇలా చూస్తున్నప్పుడు అలా కనపడుతుంది. మన చూపు మార్చుకుంటే అవతల వ్యక్తి పట్ల మన భావాలన్నీ మారిపోతాయి. ఈ చూపు ఏర్పడడానికి 1-2 కారణాలు ఉండొచ్చు వారి ప్రవర్తనలు. కానీ ఆ 1-2ని ఇక 12, 22, 32 చేయక్కల. ఆయా వ్యక్తుల మీద ద్వేషాన్ని పెంచుకోవలసిన అవసరం లేదు. అదే వ్యక్తులు మంచి చేసినప్పుడల్లా మనం ప్రశంసిస్తూ ఉంటే మనస్సులోంచి ఈ ద్వేషం పోతుంది. ఎప్పుడు ఏ లోపము కనపడకుండా ఒకే వ్యక్తిని అలా ప్రశంసిస్తున్నామంటే మనకేదో అవసరాలు ఉన్నాయన్నమాట, లేదా అనుబంధాలు ఉన్నాయన్నమాట. అలాగే ఒకే వ్యక్తిని పరిగెట్టుకుని ఎప్పుడూ తప్పే వెతుకుతున్నామంటే మనకు ఖచ్చితంగా ద్వేషం ఉందన్నమాట. వాళ్ళు మనుషులైనా వాళ్ళలో గుణాలు ఉంటాయి, ఆ గుణాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం అసలు మాట వరుసకైనా? అలా చెప్పడం మనస్సుకు అలవాటు చేయాలి. అలవాటు చేసిన కొద్దీ ఆ ద్వేషం తగ్గుతుంది. అది ఎలా చేయొచ్చో శంకరాచార్య శ్లోకం రూపంలో చెప్పారు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్. నీ చూపే ప్రధానమయ్యా అదే ఉంది, దృశ్యం ఎప్పుడు మాయే. ఎందుకంటే ఏ దృశ్యము లోకంలో ఇద్దరికి ఒక రకంగా కనపడదండి. మీరు ఎప్పుడైనా ప్రయోగం చేసి చూసుకోండి. ఏ దృశ్యము లోకంలో ఇద్దరికి ఒక రకంగా కనపడదు. సూర్యోదయాన్ని అందరూ సూర్యోదయం అని అంటారు, కానీ ఇది చూడగానే నీకేమనిపిస్తుంది అంటే ఇద్దరూ ప్రత్యేకంగా చెబుతారు. అసలు సూర్యోదయాన్ని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు పక్క పక్కనే ఉన్నా ఈయన కోణానికి ఆయన కోణానికి తేడా ఉంది, డిగ్రీల్లో కూడా తేడా ఉంది. ఆయన కనపడినటువంటి మబ్బు రేఖ ఈయన కనపడకపోవచ్చు, ఆయనకు కనిపించినంత ఎరుపు రంగు ఈయన కనపడకపోవచ్చు. ఈయన దృష్టి దోషం కూడా కావచ్చు, ఆయన దృష్టిలో ఉండే గొప్పతనం కావచ్చు. అందుకే మహాతత్వవేత్తలు ఎప్పుడు ద్రష్టలు ఎందరుందరూ దృశ్యం అన్ని విధములుగా ఉండును అంటారు. చూసేవాళ్ళు ఎంతమంది ఉంటే ఆ దృశ్యం అన్ని విధాలుగా ఉంటుంది. అందుకే అన్ని విధాలుగా ఉండేది ఎప్పుడు సత్యం కాదు. సత్యమైన దానికి ఎప్పుడు 3 లక్షణాలు ఉండాలి. అది ఎప్పుడూ ఉండాలి సత్, అది చైతన్యవంతమే ఉండాలి, వెలుగుతూ ఉండాలి చిత్, అది ఆనంద స్వరూపమే ఉండాలి ఆనందం, సచ్చిద్ ఆనందం, అదే భగవంతుడు, అదే ఆత్మ. దాన్ని తిక్కన గారు శంకరాచార్య స్వామి ఒక్క మాటలో చెప్పారు. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప అని. నీ దృష్టిలో భేదం ఉంది, సృష్టిలో లేదని తిక్కన గారు 3 పద్యాల్లో నిరూపణ చేశారు. దాన్ని ఒకే ఘట్టంలో ఒకే పర్వంలో ఆశ్చర్యకరంగా. ఎంత వేదాంతం తత్వం ఈ మహానుభావుడికి వంట పట్టిందో చూడండి. యజ్ఞం చేయడం కారణంగా, మౌన దీక్ష వహించడం కారణంగా మౌనం అంత గొప్పది. మనం ఏదో అత్యవసరమైన సందర్భాల్లో ఉద్యోగాల్లోనూ ఏదో కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడవలసిన చోట మాట్లాడేదేదో ధైర్యంగా గట్టిగానే మాట్లాడినా, మిగిలిన సమయంలో మౌనంగా ఉండగలిగితే చాలా శక్తి కూడగట్టుకుంటాం. ఆ మౌనంలోనే మనస్సులో కూడా మౌనం పాటించాలి. అంటే ఏమీ ఆలోచించొద్దు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. అదే మానసికమైన తపస్సు. మనస్సులో కూడా ఏమీ ఆలోచించకుండా ఉంటే వాడు భగవత్ సన్నిధానంలో ఉన్నట్టే. తెల్లారు లేస్తే వంట వండాలంటే 100 విషయాలు ఆలోచించాలి. అన్నం మానేస్తే వంట మానేస్తాం, వంట మానేస్తే ఏమీ ఆలోచించక్కల. అందుకే ఉపవాసం అంటే అన్నం మానేయడమనే అర్థం వచ్చింది. నిజానికి ఉపవాసం అంటే అర్థం భగవంతుని సమీపంలో నివసించడం. భగవంతుని సమీపంలో మన మనస్సును పెట్టాలి అంటే రోజూ చేసేటువంటి ముఖ్యమైన పనులు, సమస్యాత్మకమైన పనులు, ఎక్కువ చికాకు పెట్టే పనులు, ఎక్కువ సమయం పట్టే పనులు మానేయాలి. అదే వంట. అందరూ అన్నం మానేస్తే ఆడవాళ్ళు వంట మానేస్తారు. అందరూ కలిసి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచిస్తారు. అందుకే ఉపవాసం చేయమన్నారు. అందుకని మళ్ళీ ఏవో కబుర్లు చెప్పుకుని ఏవో సినిమాలు చూడడానికి ఏవో తిరగడానికి కాదు అది. అందుకని సరిగ్గా ఆ దృష్టి ఎలా ఉంటే ప్రపంచం అలా ఉంటుంది అనడానికి 3 పద్యాలు నిరూపణ చేశారండి ఒకే ఘట్టంలో, విరాట పర్వంలోని. ప్రథమంలో సరిగ్గా కీచకవధ జరిగిన సందర్భంలో కీచకుడు ద్రౌపదీదేవిని బలాత్కారం చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో ద్రౌపదీదేవి ఆ పూటకి ఆ ఉద్వేగాన్ని ఎలాగో తట్టుకుని రాత్రి కాగానే నర్తనశాల వంటశాల గడుతుంది భీముడు ఉండే చోటకి.
అక్కడ ఒక్కసారిగా చూస్తే దృశ్యం విచిత్రంగా ఉంది. ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానాన్ని భీముడు చూశాడు. అప్పుడు చెట్టు పెకలించే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఆపాడు. ఆ స్థితిలో ద్రౌపది భీముడికి వివరంగా చెబుదామని రాత్రివేళ వంటశాలలోకి వెడితే అక్కడ చాలా చిత్రమైన దృశ్యం చూసింది ఆవిడ. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వంటశాలలో ద్రౌపది ప్రవేశించి భీముడికి తన బాధ చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే అక్కడ ఆవిడ చూసిన దృశ్యం ఏంటంటే, తెడ్డు ఓ పక్కన బారేసి ఊరికే ఓ అంగాస్త్రం కట్టుకుని, వంట బ్రాహ్మడు కాబట్టి కాళ్ళు జాపేసి గుర్రెట్టి పడుకుంటున్నాడు భీముడు. గుర్రెట్టి పడుకున్నాడు. ఆవిడకి మంటెత్తిపోయింది. నేను గుర్రెడుతున్నాడు, ఆవిడకి మంటెత్తిపోయింది. భార్యకి ఇంత పరాభవం జరిగితే పట్టపగల సభలో దాన్ని చూసిండు కూడా, చెట్టు పెకరించే ప్రయత్నం చేసిండు కూడా, ధర్మరాజు నివారిస్తే ఆగిపోయిన మనిషి నేను వస్తానో ఏదో చెబుతానో అనేటువంటి ఆలోచన లేకుండా, నా దగ్గరికి తాను రాకుండా హాయిగా గుర్రెట్టి పడుకుంటాడని వచ్చేసరికి అసలు వీళ్ళు నిజంగా నా మీద ప్రేమను నటిస్తున్నారా, నిజంగా ఉందా అని అనుమానం వచ్చిందండి. ఇక్కడ చూడండి, భార్య మనస్తత్వానికి భర్త మనస్తత్వానికి తేడా. నన్ను పట్టించుకోవాలి, నాతో మాట్లాడాలి, నా పక్కన కూర్చోవాలి, నా గురించి ఆలోచించాలి, నన్ను పరిచయం చేయాలి, ఇవన్నీ ఉంటాయండి. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ప్రపంచంలో ఈవేళ అతన్ని మించిన భౌతిక శాస్త్రవేత్త లేరంటారు. అతనికి ఏ అవయవాలు పనిచేయవు, ఒక్క మెదడు తప్ప. మనకంటే అదృష్టవంతుడు, మనకు అన్నీ పనిచేస్తున్నాయి తప్ప. ఆయన ఊరికి చక్రాల కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనకి 60 ఏళ్ళు వయసు ఉంది ఇప్పుడు సుమారుగా. చిత్రం ఏంటంటే ఆయన జీవితంలో అప్పుడే 2 పెళ్ళిళ్ళు అయినాయి. అసలు ఈయన పెళ్లి చేసుకోవడమే అపూర్వం అంటే, చేసుకుంది ఒక ఆవిడ, చేసుకోవడం అపూర్వం. 2 పిల్లలకి కంది ఆయనతో. ఆవిడ విడిచిపెట్టింది ఈయన్ని. ఎందుకు విడిచిపెట్టిందంటే విచిత్రం. అందుకే ఆ తర్వాత మహానుభావుడు ఎప్పుడో పత్రికలతో ముఖాముఖి మాట్లాడుతూ, మీ జీవితంలో ఇన్ని రహస్యాలు మీరు భేదించారు, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన చిత్రంగా జవాబు చెప్పాడు, మా ఆవిడ నాకు అర్థం కాలేదన్నాడు. స్త్రీ, నాకు అర్థం కాని విషయం స్త్రీ అన్నాడు. ఎందుకన్నాడు అంటే, నేను కాళ్ళు పనిచేయవు, నాకు చేతులు పనిచేయవు, అవయవాలు ఏవి పనిచేయవు, ఇటువంటి నన్ను ఆవిడ ఎందుకు చేసుకుందో తెలియదు, చేసుకుంది ప్రేమతో, చాలా సేవ చేసింది, 2 పిల్లల్ని కంది, ఎంతో నమ్మకంగా ఉంది, ఎంతో సేవ చేసింది. కానీ ఆశ్చర్యకరంగా చాలా చిన్న విషయానికి నన్ను వదిలేసింది, నేను అది అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏమిటా చిన్న విషయం అంటే, ఎవరో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఈవిడ నా భార్య అని పరిచయం చేయడం మర్చిపోయాట. అగో నన్ను పరిచయమేనా షేర్, మీరు నాట్ ఇంట్రడ్యూసింగ్ మీ, యువర్ ఇన్సల్టింగ్ మీ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. విచిత్రమైన విషయం అండి ఇది. అంత సేవ చేసినా కూడా అంత చిన్న విషయంలో అలా ఎందుకు ప్రవర్తించింది? అదే చాంచల్యం అంటే, అదే చాపల్యం అంటే. అక్కడే మనస్సును నిగ్రహించుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. అదేనని అర్థం. అందుకని ద్రౌపదీదేవి కూడా అంతే. ఇక్కడ ఇదేమిటి, పొగలు నిజంగా అంతా ఆయన చుట్టూ తీసి పెకలించి చంపేసే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు 2 అర్థాలు వచ్చేలా మాట్లాడు. వాళ్ళుండెక్కడ చూచనుండెడన్ అసేవ్యక్ష్మాయముల్ బుట్టవే ఫలితం వైవర శాఖలొప్పగా అల్పశ్రేణి సంధించుచున్ అని అందరికీ విశ్రాంతిగా వింపగా గల ఈ భూజము ఎండుకట్టి ఎలకై ఖండింపగా వాడియే. ఎక్కడ చూస్తున్నాడు ఈ వంట ఆయన? ఏమిటి ఆ చెట్టు పెకలిస్తున్నాడు అంటే, నిజానికి కీచుకుని చంపుదామని వాడు చెట్టు పెకలిస్తున్నాడు. కానీ ధర్మరాజు ఆయన అంజాపదేశంగా చెప్పాడు, చాలా తెలివైన వాడు కాబట్టి. ఓ వలలా, వంట మనిషి, నీకు కట్టెలు కావాలంటే బయట చోట చాలా ఉన్నాయి ఎండిపోయిన చెట్లు, అక్కడి నుంచి తెచ్చుకో. అంతేగాని ఫలితంపై వారి శాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయను ఉపాశ్రత ప్రతతికిన్ గావింపగాగల విలసఛాయను ఉపాశ్రత ప్రతతికిన్. దీని నీడలో ఉండి ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. ఇటువంటివి గల ఈ భూజము వంటకట్టి ఎలకై ఖండింపగా బాడి. అందరికీ చక్కగా ఆకులు, పువ్వులు, కాయలు, పళ్లతో ఉన్నట్టు ఉందయ్యా ఈ చెట్టు, దాన్ని పెకలిస్తామేంటి, శుభ్రమైన చెట్టుని, పర్యావరణానికి హాని కదా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. దాని లోపల ఇంకో అర్థం ఏమిటంటే, ఏమయ్యా అజ్ఞాతవాసం అనే వృక్షం ఫలించబోతోంది, దాని నీడలోనే మనం ఉన్నాం, విరాటరాజు నీడలో. ఇప్పుడు కీచుకుండు కానీ విరాటరాజును కానీ చంపేస్తే మన బతుకులు బయటపడతాయి. మళ్ళీ 12+1 దుర్యోధనుడు పథకం సిద్ధం చేసుకున్నాడు ఆయన, 12+1+2 లాగా. అది 12, 2, 3 అంటారు కదా విద్యా వ్యవస్థ, 10+2+3. అలాగే ఆయన 12, 1 సిద్ధం చేసుకున్నాడు అయ్యా. ఆయన అన్యాపదేశంగా చెబితే భీముడు తనను తాను నిగ్రహించుకుని ఆ చెట్టు అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోయాడు. అంత కోపాన్ని చూపించినప్పుడు ద్రౌపది నమ్మింది కదా, భీముడిని ప్రేమించింది కదా మనస్సులో, మొగుడంటే వీడురా అని. ఆపిన ధర్మరాజును ఆక్షేపించింది కదా, జోదగాళ్ళకి ఏం తెలుస్తాయి కష్టాలని.
అంతటా ఆవిడ రాత్రి వచ్చినప్పుడు పోనీ ఏదో అలసిపోయాడేమో, నిద్ర వచ్చిందేమో, పడుకున్నాడు అనుకోకుండా లేపి శుభ్రంగా పెట్టేసిందండి, రేవెట్టేసిందండి, శుభ్రంగా ఉతికేసింది. పట్టించుకొని మొగాళ్ళకి ఇలాగే ఉంటాయి, శుభ్రంగా పడుకుంటావా అనేసరికి నిజంగానే భీముడికి కోపం వచ్చింది. నువ్వు కాస్త ఆలోచించి మాట్లాడు, రెచ్చిపోకు. అక్కడ రెచ్చిపోయాం కదా, సభలో ఏమైంది? ధర్మరాజు అనేటువంటి వాడు ఉండి ఆపబట్టి సరిపోయింది, కానీ నేను నిజంగా ఆ చెట్టు పెకరించి కీచకుడి మీద వేసి ఉంటే ఏం జరిగేది? కీచకుడిని చంపేంత సామర్థ్యం ఉన్నవాడు ఎవడన్నా బయటికి రాదు. విరాటరాజును చంపుంటే ఏం జరిగేది? వెంటనే గొడవలైపోవు, 5గురం బయటపడం, దుర్యోధనుడు వచ్చి పట్టుకోడు, వాడు భటులు అక్కడే ఉన్నారేమో సభలో, మనకేమైనా తెలుసునా? ఇది అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం మనం చేస్తున్నట్టే గూఢచారులు కూడా అజ్ఞాతవాసం చేస్తారు కదా. పట్టుకునుంటే ఏం జరిగేది? మళ్ళీ 13 ఏళ్ళు సావాల్సిందేనా? అంచేత నీ కోపాలు నా కోపాలు ఎంత సందర్భంగా మనకు కనిపించినా అవి మహానుభావుడు ధర్మరాజు చెప్పినప్పుడు మనం అంగీకరించి తీరాల్సిందే అన్నాడు భీముడు. ఎంత నిగ్రహం అండి! ఆయన కొంచెం కోపం ఉన్నా ఆవేశం ఉన్నా ధర్మరాజు మాటకి ఎందుకు విలువ ఇచ్చేవాడంటే ఇందుకు ఆయన ఆవేశం ఉందనే విషయం ఆయనకు తెలుసు చాలు. ఏ మనిషికైనా తనకి ఏది తెలుసునో ఏది తెలియదో స్పష్టంగా తెలుసుంటే వాడు జ్ఞాని. ఎందుకు తాను పనికొస్తాడో ఎందుకు తాను పనికిరాడో స్పష్టంగా తెలుస్తుంటే వాడు క్రియాశీలుడు. మనలో చాలామందికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మనకు అది ఏది తెలుసో ఏది తెలియదో మనకు తెలియదు, అన్నీ మనమే మాట్లాడుతూ ఉంటాం. 20 ఏళ్ల వాడు 22 వాళ్ళు కూడా వేదశాస్త్రాల గురించి మాట్లాడమే పెద్ద చదివేసిన వాళ్ళే. అలా ఉంది కదండి, ఇలా ఉంది కదా, వీడు చదివాడా? అసలు మనం చదవకుండానే చాలా విషయాలు మాట్లాడతాం. వయస్సు ఎంత విమర్శ చేయడానికి? ఏం చదివిన పుస్తకాలన్నీ? ఆ పుస్తకాల్లో విషయం ఎంత వంట పట్టింది, కనీసం ఎంత గుర్తుంది, మళ్ళీ తిరిగి చెప్పగలం ఆ పద్యమో శ్లోకమో? ఇలా తెలియకుండానే మాట్లాడతాం. శాస్త్రజ్ఞులు గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి ఏవో కనిపెడుతుంటే ఏమీ ఆలోచించకుండానే ఏమిటండి ఇప్పుడు కనిపెట్టేది, వీళ్ళ తలకాయ, మనవాళ్ళు ఎప్పుడో కనిపెట్టేది, ఇది కూడా అజ్ఞానం. ఆ మనవాళ్ళు కనిపెట్టేది ఏమిటో నీకు తెలుసా? బయటపెట్టు, దాని ఫార్ములా సూత్రం చెప్పు, ఎక్కడుందో చెప్పండి, బట్టి హాయిగా ఆనందిద్దామండి. చెప్పరండి. అక్కడుంది ఇక్కడుంది అంటే కదా, ఎక్కడుందో చెప్పరండి. ఒక క్షణం విరామం ఇచ్చినా చెప్పరండి. అంచేతను పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరి మాటలు మాట్లాడినా ఇది అజ్ఞానమే. మీరు చదివి మాట్లాడండి, చూసి మాట్లాడండి, తెలుసుకుని మాట్లాడండి, లేదు తెలుసుకునే వరకు ఆగండి. అందుకని ఆగమని చెప్తే ద్రౌపది యొక్క గొప్పతనం చూడండి. అదే తిక్కన గారి మనోవిశ్లేషణ. వెంటనే పార్టీ మార్చేసిందండి, ప్లేట్ ఫిరాయించేసిందండి, మనసు మార్చేసుకుందండి. అదే గొప్పతనం. కోపం వచ్చింది, ఇప్పుడు ఈయన కోపం వచ్చిందంటే ఉన్న ప్రయోజనాలు చెడిపోతాయి, నీతో నాకు సంబంధం లేదంటాడు, నీ ఏడుపు నువ్వు ఏడవమంటాడు. ఎవరితో చెప్పుకుంటాం? అసలు ఉన్న 5గురు భర్తల్లో ముందు ఆవేశపడి తొందరగా స్పందించేవాడు ఈయన. ఈయన్ని కూడా మనం శత్రువుని చేసుకుంటే ఇంకేముంది అని చాలా తెలివిగా ద్రౌపది ఆలోచించి, భీమసేన ఏదో బాధలో ఆవేశంలో అన్నాను కానీ మీరు ఎంతటి గొప్పవాడో నాకు తెలియదా అని ధర్మరాజుని కీర్తించింది, భీముణ్ణి కీర్తించింది, అర్జునుడిని కీర్తించింది, నకులుని కీర్తించింది, సహదేవుణ్ణి కూడా కీర్తించింది. అప్పటికి భీముడు శాంతించాడు. మా అమ్మయ్య, నా అన్నదమ్ములు ఎవరి పట్ల ఈవిడికి తక్కువ భావం లేదన్నమాట. 5 పద్యాలు వరుసగా పాడడంలో భీముడు శాంతించాడు. ఇది గొప్ప మనోవిశ్లేషణాత్మకమైన రచన. ఇక్కడ మనం చెప్పుకోవలసింది సహదేవుణ్ణి కీర్తిస్తూ ద్రౌపది చెప్పిన పద్యం. ఆ కీర్తించడంలో మామూలుగా కీర్తించాల. సహదేవుడు మీ అందరికీ ముద్దుల తమ్ముడు, నాకు ముద్దుల మొగుడు, దానికే ఉంది. ఆయన గురించి మనని అరణ్యవాసానికి వచ్చేటప్పుడు కుంతీదేవి ఎంత బాగా చెప్పింది. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎదయంతయు కోమలము ఎప్పుడైనా నేకుడు వగబిల్తుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు ఓకకున్ మనము కుందెడు నిన్గనియూరడిల్లెడిన్. ఇదయ్యా మీ అమ్మగారు సహదేవుని నా చేతిలో పెట్టి చెప్పిన మాట అనగానే భీముడు ఆ మాట వింటున్నవాడు మనస్సు కరిగిపోయి, మా అమ్మకి ఎంత నమ్మకం నీ మీద ద్రౌపది. అవును, నేను అందుకేనయ్యా ఆవిడంటే నాకు ఎంతో గౌరవం, నా మీద ఎంత నమ్మకం ఆవిడకి. సహదేవుడు నా చేతిలో పెట్టింది. ఎవరన్నా భార్యను భర్త చేతిలో పెడతారు, ఆవిడ భర్తను తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టింది, మా ఆవిడని జాగ్రత్తగా చూసుకోమని. అని తల్లిని కీర్తిస్తే, అన్నదమ్ముల్ని కీర్తిస్తే ఆ భార్య భర్త ప్రేమని పూర్ణంగా పొందగలుగుతుందండి. కృత్రిమంగా కీర్తించక్కర్లేదేమో, వాళ్ళలో ఉన్న మంచి విషయాలు చెబితే చాలు. ఉంటాయిగా, వాళ్ళు మనుషులే కదా, మన వాళ్ళు కానంత మాత్రాన మనుషులు కదా. భార్య తరఫు బంధువులు, వాళ్ళు మన వాళ్ళు కాకపోవచ్చు, కలుపుకున్నాక సంబంధం మన వాళ్ళు కాకుండా ఎలా ఉంటారు? ఎంతసేపు మన వాళ్ళలోనే గొప్ప కూడా నుండి మీ వాళ్ళలో అన్ని లోపాలంటే ఆవిడ భరించగలుగుతుందా? మరి భర్త అయినా అంతే కదా.
ప్రతిదానికి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆక్షేపణలు వస్తుంటే దాంపత్య బంధాలు ఎలా బాగుంటాయండి? ఇది నేర్చుకోవాలి భారతం నుంచి మనోవిశ్లేషణ. తల్లి సహదేవుడి గురించి ఎలా చెప్పిందో ఈ పద్యంలో చూడండి. నిజంగా సహదేవుడికి ఇందులో ఒక్క లక్షణం కూడా సుమారుగా వర్తించదు అంటే ఆశ్చర్యం లేదు. కానీ తల్లి అలాగే మాట్లాడుతుంది, అది అంతకంటే ఆశ్చర్యం కాదు. కడు పసిబిడ్డ వీడు, చాలా పసిబిడ్డాడు అరణ్యవాసానికి వెళ్ళే సమయానికి. అప్పటికానికి ద్రౌపదీదేవితో వివాహమై ఓ కొడుకు కూడా ఉండి వాడికి 10 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళని యాదవుల ఇంట్లో కృష్ణుడి ఇంట్లో అట్టిపెట్టారు. ఇంకా భారతం లోతుల్లోకి వెళ్ళి చెప్పాలంటే వీళ్ళకి వేరే పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. పోనీ అవి ఇప్పటికి అయ్యాయో తర్వాత అయ్యాయో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ అయ్యాయి కూడా. సహదేవుడికి మరో భార్య ఉంది, ఆవిడ పేరు విజయ. ఆవిడ ద్వారా ఓ కుమారుడు ఉన్నాడు, అతని పేరు సుహోత్రుడు. ఆ రాజకుమార్తె మద్రదేశపు రాజకుమార్తె, మావగారి పేరు ద్యుతిమంతుడు. ఈ వివరాలన్నీ ఆశ్రమవాస పర్వంలో ఉన్నాయి. పోనీ అప్పటికి పెళ్ళి ఇంకో పిల్లలు ఎప్పుడు ద్రౌపదితో పెళ్ళయింది, కొడుకున్నాడుగా ఉపాండవుల్లో ఒకడు శృతకీర్తి. వాళ్ళు ఉన్నాడు కదా సహదేవుని కుమారుడు. అంత కొడుకున్నాడంటే కనీసం ఈయనకి 30 ఏళ్ళు పైన ఉంటాయి కదండి, ఉన్నాయి కదండి లెక్క ప్రకారం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మధ్యలో ఉన్నవాడు కడు పసిబిడ్డ అంటే తల్లి అలాగే ఉంటుంది మనస్తత్వం. ఒకటి కాదు అవునా అనే రుగండు. ఈ ద్రౌపది మాటలు కావు, కుంతి ఏమందో చెబుతోంది. అందుకని కుంతి మనస్తత్వంతో చూడాలి మనం తల్లి ప్రేమతో. మా వాడికి అవును కాదండం కూడా తెలియదమ్మా, అంతమాయి కూడా. ముందరయ్యడ ఒక పాటేరుంగడు, ఇదివరకు ఎప్పుడు ఏ కష్టాలు పడలేదు. పడకపోవడం ఏంటంటే ఏకచక్రపురంలో బెచ్చమెత్తుకోలా, లక్క ఇంట్లో దాచేస్తే పరిగెత్తుకు వెళ్ళిపోవాలా అర్ధరాత్రి, అన్ని కష్టాలే వాళ్ళు పడినవన్నీ. కష్టం పడలేదండం ఏంటి? తల్లి మనస్సు అలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చిందే గొప్ప కష్టం కింద కనిపిస్తుంది. ఏదో ఎంతయు కోమలము, వాడి మనస్సు చాలా సుకుమారం. ఇది పర్వాలేదు, పోనీ మంచి మాట, ఎప్పుడైనా ఉండేది. ఎప్పుడైనా నేకుడువగ పిలుతూ గాని తనకుంగల ఆకటి వృద్ధిరుంగడు. సరిగ్గా బాగా చదువుకునే విద్యార్థిలాగా. సహదేవుడికి గొప్ప శాస్త్రజ్ఞానం అండి. అసలు నీతి శాస్త్రాన్ని సహదేవుడే రచించాడని చెబుతారు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా సహదేవుడు గొప్ప పండితుడు అంటారు. ధర్మరాజే ఒక సందర్భంలో అంటాడు, నువ్వు నాకు వయస్సులో తమ్ముడు కానీ జ్ఞానంలో గురువు అంటాడు సహదేవుడి గురించి. అంత శాస్త్ర పండితుడు. ఆ శాస్త్రాల్లో మునిగిపోయి సహదేవుడు అన్నానికి పిలిచినా వచ్చేవాడు కాదు. ఇది కూడా కొంచెం మనం నమ్మదగిన మాట. ఏ తల్లైనా అలాగే ఉంటుంది. అలాగే పిల్లలు ఉంటారు కూడా కొంతమంది, 10 సార్లు పిలిస్తే కానీ అన్నానికి రావు. సరే ఏదో ఆటల్లో మునిగేవాడు కూడా, చదువులో మునిగేవాడు కూడా, రకరకాల ఏదైతే రావు, అది కూడా పర్వాలేదు. ఆకటి ఈ కొడుకిటు ఒక మనము గుందెడు. ఇలాంటి కొడుకు 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాట, తర్వాత ఏ పని చేస్తాడో కూడా తెలియకుండా ఎక్కడో ఏడాది పాటు నాకు కూడా ఓ ఉత్తరం ముక్క రాయకుండా ఎక్కడో ఉంటాడంటే ఎంతో బాధ కలుగుతోందమ్మా, ధైర్యం కోల్పోతుందమ్మా మనస్సు. కానీ ద్రౌపది ఒక్క మాట, నిన్గని ఊరడిలేడు. కోడల్ని వశం చేసుకునే విధానం ఇదండి. అత్తా కోడళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండాలమ్మా? నమ్మకంతో ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, కాస్త ధైర్యంగా ఉన్నాను అనగానే, ఎందుకు అత్తయ్య మీరు అలా అనుకుంటారు, భలేవారే, మీకంటే కొడుకు గాని నాకు భర్త. నిజానికి ఈ పసిబిడ్డ కాదు అవునా అని రుగడు. ఇదివరకు ఎప్పుడు కష్టాలు పడలే. ఇవి నిజాలా అండి? 40 ఏళ్ల వాడి విషయంలో మాట్లాడే మాటలా? నోట్లో వేలు పెడితే కొరకలేడని అలా ఎవరైనా మాట్లాడతారు? తల్లి అలాగే మాట్లాడుతుంది. ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. నరేంద్ర మోడీ గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళారనుకోండి, పుట్టినరోజునో మరొకటో ఏదైనా చూద్దామని. ఎరా అబ్బాయి ఏమన్నా యూరి దాడి జరిగింది కదా, పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నావా అని అడగదండి ఆవిడ, అన్నం తిన్నావా అని అడుగుతుంది. మిగిలిన విషయాలన్నీ ఆవిడకి అనవసరం, అంతే. ఇది అడుగుతుంది. తల్లి ప్రేమ అది. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారనుకోండి, కేంద్ర ప్రభుత్వంతో నీ సంబంధాలు అన్నాయని ఒకటి, నీ గొంతు ఎలా ఉంది, నాలుగు ఎలా ఉందని అడుగుతుంది. ఆవిడ కావలసింది అది. అలాగా తల్లి ప్రేమ. అందుకని ఇందులో చూడండి అన్ని ఆ మాటలే. మన ఇది ద్రౌపది దృష్టి కాదు, భీముడి దృష్టి కాదు, ధర్మరాజు దృష్టి కాదు, కుంతి దృష్టి. పైగా ఇందులో తిక్కన గారు వాడిన పదప్రయోగం చూడండి, ఎక్కడా మీకు సంస్కృత పదం లేదు. ఉన్నది ఒకే ఒక సంస్కృత మాట. అదేమిటో గుర్తించే ప్రయత్నం చేయండి. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరయ్యడ ఒక పాటెరుంగడు, ఎదయంతయు కోమలము ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు ఒక మనము కుందెడు నిన్గనియూరడిల్లెడు. ఇందులో కోమలం అనేది ఒకటే సంస్కృతం మాట. మనము అనేది సరే మనస్సు అనే శబ్దం నుంచి వచ్చింది అనుకోండి, అది. ఇంకా కోమలం చాలా సున్నితమైన మాట. ఇంత సున్నితమైన అచ్చ తెలుగు పదాలు ఎందుకు ఉపయోగించాడు? అచ్చ తెలుగు భాష మమకారానికి ప్రసిద్ధి. తల్లి మమకారం చెప్పాలి కాబట్టి ఈ పదాలు వాడాడు ఆయన. ఇది తెలుగు వాడే విధానం అంటే సందర్భశుద్ధి.
అదే వెంటనే ద్రౌపది చాలా విచిత్రంగా ఆ సహదేవుని గురించే తన అభిప్రాయం చెబుతుంది. ఊరికే ఈ ఇందాక నేను చెప్పిన పద్యానికి ఇప్పుడు చెప్పబోయే పద్యానికి మధ్యలో 2-3 పద్యాలు ఉంటాయి అంతే. అదే సందర్భంలో సహదేవుడు ఎలాంటి వాడో నేను చెప్పనా అని ఆ రూపం అవికారము ఆ భుజబలం అత్యంత నిర్గర్వము ఆ శూరత్వంబు దయారసానుగతము ఆ శుంభత్క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము మాద్రి పిన్న కొడుకు ఏతన్మాత్రుడే చూడగన్. ఇదేమిటండి విచిత్రమైన మాటలు. ఆ రూపం అవికారము. సహదేవుడు చాలా అందంగా ఉంటాడు. తల్లి ఆ మాట ప్రస్తావించలేదే. కాకి పిల్ల కాకికి ముద్దు. తల్లి ఎప్పుడు పిల్లల అందాల గురించి మాట్లాడదు. దృష్టి తగులుతుంది అమ్మ అంటుంది. భార్యకి అలా కాదు. మా ఆయన చాలా అందమైన వాడు, గ్లామరస్ అని చెప్పుకోవడం సరదా. అలా చెప్పుకోవడం వాళ్ళకి అది కావాలి, మీరు కాపురం చేసేవాడు. అందుకని చెప్పింది ఆ రూపం అవికారం ఆ భుజబలం అత్యంత నిర్గర్వం. మా ఆయన చాలా భుజబలం ఉంది సహదేవుడికి, కానీ గర్వం లేదు. భార్య ఎప్పుడు ఆ భుజబలాన్ని బయట చూపించాలి, తనని కాపాడాలని కోరుకుంటుంది, కానీ ఇంట్లో చూపిస్తే కుదరదు. అందుకే గర్వం లేదు. గర్వం ఉంటే ఏం తగాదాలు వస్తాయో గొడవ పెట్టు బాధపడుతూ ఉంటాం. ఆ శూరత్వంబు దయారసానుగతం. ఆయన చాలా పరాక్రమవంతుడు, కానీ దయగలిగిన వాడు. ఆ దయా లక్షణం స్త్రీలకు చాలా నచ్చుతుంది, ఉండాలి. ఎంత వీధిలో రౌడీ అయినా సరే ఇంట్లోకి వచ్చేసరికి రామచంద్రమూర్తిలా ప్రేమించాలి భార్యని. అప్పుడు ఆ భార్య గౌరవిస్తుంది. కనీసం లోకం ఎలా ఉన్నా, లోకానికి ఎలా ఉంటే నాకే, నాతో బాగానే ఉంటారని చెప్పి ఈ రోజుల్లో అలా ఉండకపోతే నడవదని కూడా ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆలోచన, భార్య ఆలోచన అది. అలా ఉండాలి నాతో, అలాగే ఉంటున్నాడు ఆయన. ఆ శుంభత్ క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు. క్రియాజ్ఞానం అంటే ఒక పనులు చేయడంలో ఉండే తెలివి, వర్కింగ్ నాలెడ్జ్. తల్లి ఏదైనా పిల్లాడు ఓ పని జడగొట్టినా ఏదో వాడు అమాయకుడు అమ్మ, వాడికి ఏం తెలుస్తుంది, అందులో ఏవో 100 ఒకరు ఉన్నాయి అంటుంది. భార్య అలాగా తెలుసుకోవాలి. ఎందుకు తెలివితేటలు ఊరికే బయటికి వెళ్ళి ఓ పని చెప్తే చేసుకురాలేరు. వంకాయలు తెమ్మంటే పుచ్చు వంకాయలు తెచ్చారు, చూసుకోద్దా మరి తెలివి. ఆ మాత్రం తెలివి భార్య ఆశిస్తుంది. తల్లి ఏముంటుంది, పుచ్చో సచ్చో అన్నీ అలాగే ఉండుంటాయి, లేవే వాడికి తెలుస్తుంది ఏమిటి అంటుంది. పాపం ఇది తేడా ఉందండి. ఆ మాత్రం కోరుకుంటుంది. అలాగే దానం చేయాలి, దుబారాగా ఉండకూడదు భర్త, కానీ కాస్త ఔదార్యంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ ఈకి సమ్మాన విస్తారోదాత్తం. మాతృ పెన్న కొడుకు ఎతన మాతృడే చూడగలను. అటువంటి మాతృ యొక్క 2వ కుమారుడైన సహదేవుడు సామాన్యుడా అంది. ఈ పద్యంలో భాష మీరు గమనించండి, తెలుగు పదాలు చాలా తక్కువ, అన్ని సంస్కృత సమాసాలు ఎక్కువ. ఎందుకంటే భార్య ఆశించేది గంభీరమైన తత్వం, కాబట్టి గంభీరమైన భాష. తల్లి ఆశించేది మృదువైన తత్వం, కాబట్టి అక్కడ మృదువైన భాష. ఇది ఉభయ కవిమిత్రుని భాష. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుసుకుందాం. అంతవరకు ఉభయ కవిమిత్రుడు ఇష్టపడినటువంటి అభయమైన భాషలో మనం మాట్లాడదాం.